ఉచిత వైద్యంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసిందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక కుటుంబానికి ఆరోగ్య రక్ష పేరుతో 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ బీమా సౌకర్యం కూడా కల్పిస్తుందని అన్నారు. 3257 రకాల చికిత్సలు అందించడంతో పాటు ప్రజలను కూడా ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ త్రిశూల వ్యూహం పేరుతో పార్టీ బలోపేతానికి త్వరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వర్తిస్తుంది కాబట్టి అదే విధంగా 2463 హాస్పిటళ్లకు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ కల్పించడం వల్ల బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా మా జనసేన పార్టీ గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. మొన్న విశాఖపట్నంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. అంటే దసరా తర్వాత ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు మన పార్టీని బలోపేతం దిశగా తీసుకొని వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి జనసేన పార్టీ కుటుంబం కట్టుబడి ఉంది. అదేవిధంగా మా పార్టీ బలోపేత దిశగా మేము నిరంతరం మా వంతు కృషి చేస్తాము. పార్టీని కోసం ఏం ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉండి పార్టీని బలోపేతగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు నేను సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం వచ్చి 7.5 కాలం కాకముందే మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి సూపర్ సక్సెస్ గా ముందుకు దూసుకొని వెళుతుంది.